క్రాన్‌బెర్రీ కాఫీ ఒక్క సిప్ చేసి ఇదేంట్రయ్యా ఇంత చండాలంగా ఉంది అనుకున్నా. ప్రాపర్‌గా మిక్స్ చేసుకొని ట్రై చేశాక క్రాన్‌బెర్రీలో ఉండే ఆ టార్ట్ అండ్ సోర్ టేస్ట్ వల్ల బిటర్‌నెస్ బ్యాలెన్స్ అయ్యి ఒక రిఫ్రెషింగ్ ఫీల్ ఇచ్చింది. ఐ డోంట్ నో ఒరిజినల్‌గా ఇది ఇలానే ఉంటుందా లేదా అని. ఇవాళ మేము జూబ్లీ హిల్స్‌లో ఉన్న టెర్రా కెఫే అండ్ బిస్ట్రోకి వచ్చాం. బార్బిక్యూ చికెన్ పిజ్జా క్రస్ట్ థిన్‌గా, క్రంచీగా చీజ్ అండ్ బార్బిక్యూ చికెన్ అరోమాని బాగా బ్యాలెన్స్ చేశారు. ఎడ్జెస్ బర్న్ అవ్వకుండా బేక్ చేశారు. టేస్ట్ కూడా డీసెంట్‌గా బాగుంది. గ్రిల్డ్ చికెన్ బర్గర్‌లో చికెన్ ప్యాటీ పర్ఫెక్ట్‌గా గ్రిల్ అయి జ్యూసీగా ఉంది. కానీ బన్ మాత్రం చాలా రెగ్యులర్‌గా అనిపించింది. కోల్డ్ కాఫీ ప్రాపర్ బరిస్తా స్టైల్‌లో ఎక్కువ స్వీట్‌నెస్ లేకుండా కాఫీని ఎంజాయ్ చేసే వాళ్ళని పక్కా ఇంప్రెస్ చేస్తుంది. థాయ్ గ్రీన్ కర్రీని మెనూలో చూసాక కూడా ఆర్డర్ చేయకుండా ఎలా ఉంటా? వెయిటర్ కి కర్రీ క్రీమ్‌గా థిక్‌గా ఉండాలని చెప్పా. అలాగే సర్వ్ చేశారు. ఫ్రెష్ హెర్బ్స్, వెజ్జీస్ అండ్ కోకోనట్ ఫ్లేవర్‌తో బాగుంది. బట్ జాస్మిన్ రైస్ ఇవ్వకుండా బాస్మతి రైస్ ఇచ్చారు. నాకదే నచ్చలేదు. ఫుడ్ విషయం పక్కన పెట్టి అసలు ముచ్చట ఏందో చూద్దాం. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో 50% ఆఫ్ చూసి బుక్ చేశాం. కానీ ఇక్కడికి వచ్చాక బెవరేజెస్ మీద ఆఫర్ లేదని చెప్పారు. సర్లే అని సర్ది చెప్పుకున్నాం. మెనూలో 70% ఆఫ్ ద ఐటమ్స్ అవైలబుల్ లేవు. హైలైట్ ఏంటంటే థాయ్ గ్రీన్ కర్రీ సర్వ్ చేయడానికి 1.5 అవర్ పట్టింది. నాకేదో మీటింగ్ ఉంది కాబట్టి టైం పాస్ అయింది. లేదంటే నేను కూడా మిగతా కస్టమర్స్ లా కోప్పడేవాడిని. లాస్ట్ లో ఫుడ్ బాగుందని చెప్పాక మెయిన్ చెఫ్ లేట్ సార్, అందుకే డిలే అయిందని సర్వర్ కూల్ గా చెప్పాడు. కెఫే అంటేనే అంబియన్స్, కానీ ఇక్కడ అది ఎక్స్పెక్ట్ చేయకండి. మాకు అంబియన్స్ అవసరం లేదు, అలానే నేను డైలీ మెడిటేషన్ చేస్తా, చాలా ఓపిక ఉందనుకుంటే ట్రై చేయొచ్చు. కిచెన్ హైజీన్ చెక్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మాత్రం మీదే. మాకు టోటల్ గా 1725 రూపీస్ అయింది. డీటెయిల్డ్ బిల్ డిస్క్రిప్షన్ లో పెట్టే చెక్ చేయండి. వ్యాలెట్ పార్కింగ్ ఉంది, వీల్ చైర్ యాక్సెసిబిలిటీ లేదు. మరిన్ని హానెస్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నేను మీ బకాసర్.